నెల్లూరులో కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లు అమలు కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ మహిళా బిల్లు డ్రామా ఆడుతోందని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జనాభా గణనతో సంబంధం లేకుండా గెజెట్ రూపంలో ఉన్న బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఆనాడే మహానుభావులందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ లాంటి నియంతలు ప్రధానమంత్రులు అవుతారు, అయితే ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తారని, రాజ్యాంగ సవరణ చేయాలంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి ఉభయ సభలని అప్పట్లోనే అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆలోచించి, మెజారిటీతో పని లేదు, మెజారిటీ ఉన్నా కూడా అపోజిషన్ నుంచి కూడా 2/3 మెజారిటీ ఉన్నప్పుడే రాజ్యాంగ సవరణ చేయగలిగేటటువంటి ఆలోచన చేసిన మహానుభావులు అంబేద్కర్ గారికి ఈరోజు నిజంగా కూడా ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము మహిళా బిల్లు పెట్టామంటున్నారు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, 2023 సెప్టెంబర్ 18న గెజిట్ వచ్చింది. మీరు ఆ రోజు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇస్తానని పెట్టారు. దీనిని పెడుతూ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకుండా దానికి మళ్ళీ కులగణన చేసిన తర్వాత మేము ఈ యొక్క రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పారు. కులగణనలు చేయాల. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ దాని వెనక డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి దాన్ని జత కలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి మహిళా బిల్ అని పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంట్లో చేయడం జరిగింది. ప్రిమిటివ్ గా ఫస్ట్ లోకల్ బాడీస్ లో మనకు మహిళా బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఆయన చనిపోబోయే ముందు చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాడు. ఎలక్షన్స్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఖచ్చితంగా అది తీసుకురావాలని చెప్పి ఆయన కలగన్నాడు. నెక్స్ట్ ఆయన చనిపోగానే మన ప్రైమ్ మినిస్టర్ నరసింహరావు గారు, పివి నరసింహరావు గారు లోకల్ బాడీస్ లో మనకు మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. అది మా ప్రభుత్వానికి చెందిన క్రెడిటే. తర్వాత 2000 మన ప్రిమిటివ్ గా ఫస్ట్ లోకల్ బాడీస్ లో